ఓ సిస్టమ్ ఉండేది. పిల్లల్ని కూడా కష్టపడేలా చేసేవాడు. వంటలోనో, అంట్లు తోమడంలోనో, పచ్చళ్ళు పెట్టడంలోనో, ఇల్లు తుడవడమో, ఇల్లు ఊడడంలోనో ఆడపిల్లలకి పని చేపిచ్చేవాళ్ళు. నువ్వు ఇచ్చేయి, ఒకటో అమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని. ఇవాళ చేసిన పని రెండో రోజు వేరే వాళ్ళకో, లేకపోతే ఈ వారం నువ్వు ఇది చూసుకో, ఈ వారం నువ్వు ఇది చూసుకుంటూ తల్లి వంట చేస్తున్నప్పుడు ఒకళ్ళు సహకరించేటట్టు ఇట్లాగా నడిచింది ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు. అలాగే అబ్బాయిలకి బయటికి వెళ్ళి కూరలు తెచ్చే వాళ్ళకి ఒక పని, అట్లాగే బియ్యము పప్పులు ఉప్పులు తెచ్చేటటువంటి ఒక పని, లేకపోతే షాపులో సాయం చేయడానికి ఒక పని, ఇట్లాగా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అలాగే ఒక్కొక్కళ్ళకి పని ప్రత్యేకించి చెప్పేవాళ్ళు. దాంతో వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి బాధ్యతలు అలవాటు పడేవాళ్ళు. ఆ ఆస్తులకి వారసత్వం కూడా అట్లాగే రూపాయి పెంచుకుంటూ పోయారు ఆస్తులు. కానీ గత ఒక 30-40 ఏళ్ల నుంచి ప్రారంభమైనటువంటి ట్రెండ్ ఏంటంటే తోడుకోడళ్ళ గొడవలు, అత్తాకోడళ్ళ గొడవలు, వీటి మధ్యన క్రమంగా ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాక పిల్లల పట్ల విపరీతమైన కేరింగ్. అదే సందర్భంలో నేను కష్టపడ్డాను, నా బిడ్డ కష్టపడకూడదు అనేటటువంటి, నా బిడ్డ ఎంజాయ్ చెయ్యాలి అనేటటువంటి ధోరణి తల్లికి కొన్ని కుటుంబాల్లో, తండ్రికి కొన్ని కుటుంబాల్లో వస్తుంది. ఇద్దరికీ అట్లాంటి ఫీలింగ్ ఉన్నాయి కొన్ని కుటుంబాలు. తల్లి బిడ్డని కష్టపెట్టబాకు అని చెప్పినప్పుడు తండ్రి మందలించడం, పని చేయమని చేయించమని చెప్పడం, తండ్రి బిడ్డని కష్టపెడుతున్నప్పుడు తల్లి వద్దని చెప్పి మందలించడం, ఇట్లా ఏదో ఒకటి నడుస్తే కొంతైనా పని చేసేటటువంటి తత్వం ఉంటుంది. ప్లస్ వాళ్ళ వ్యాపారాలు ఫాలో అప్ ఇదంతా ఉంటుంది. ఇద్దరూ కూడా నా బిడ్డలు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయి, వాళ్ళ జీవితాలు వృద్ధాశ్రమాలకు పరిమితం అవుతున్నాయి. ఇంత కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా దారి నేను చూసుకుంటా అంటూ ఓ చక్కటి కథనాన్ని సాక్షి రాసుకొచ్చి, ఇది సాక్షి సొంతం కాదు, హెచ్ఎస్బిసి గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అద్భుతమైనటువంటి కుటుంబ వారసత్వ వ్యాపారాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పటికి కూడా అది నడుస్తోంది. ఈ నివేదికలోని అంశాలు ఏంటి? గ్లోబల్ సంప్రదాయ అంచనాల్ని తలకిందులు చేస్తున్నారు. 79% వ్యాపార యజమానులు ఎప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యుడికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నా, కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. అలాగే 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపద నిర్వహించడంలో తదుపరి తరానికి సామర్థ్యం మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అంతుపచ్చుకుంటారన్నటువంటి ఆశ మాకు లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ వ్యాపారం కొనసాగించాలన్న వీళ్ళకి ఇష్టం లేదు. ఇది తాజాగా తేలినటువంటి అంశం.